కోరికలు అయితే తీరుతాయి. ఇదైతే నంది అన్నమాట. చూడండి ఇక్కడ ఉంటారు శాస్త్రలింగం. మీరు కనుక ఇక్కడికి వచ్చినారు మొత్తం అంటే ఇక దీని లోపల దేవుడు ఉంటాడు, శివుడు. మీ చూసుకోండి, శివుడు చూసా. ఫస్ట్ అయితే పార్వతి గుడి ఉంటుంది. మీరు రాగానే శివుడి గుడి ఎదురుగా ఉంటుంది. శివుడి గుడి తర్వాత ఈ అమ్మోడు అంటే ఈ తల్లి ఉంటుంది. చూడండి, అమ్మవారు అన్నమాట. బయట కూడా ఉంటుంది. ఇక్కడైతే కొబ్బరికాయలు కొడతారు. ఇంకా మీకు చూపించేది ఇప్పుడు శివుడిని చూపిస్తా. మీరైతే వస్తూ ఇలా వస్తారు. ఈ దారిలో నుంచి వస్తారు. ఇక్కడ కూడా ఒక శివుడు ఉంటారు. లోపల శివుడు అయితే మీకు చూపిస్తున్నారు. మీరైతే లోపలికి వెళ్ళొచ్చు. చూడండి శివుడు అన్నమాట. శివుడు మీరైతే వస్తే దారిలో అయితే ఇట్లా ఉంటుంది. ఇంకా చూపడం మర్చిపోయినా, మీరు వచ్చేటప్పుడు ఈ లైన్లో వస్తారు. ఈ లైన్లో వచ్చేసి మీకు ఎదురుగా ఈ దేవుళ్ళు కనబడతారు. ఇక్కడ ఒక బ్రహ్మ అనమాట. బ్యాక్లో శివుడు ఉంటాడు. చూడండి, ఈ దారిలోనే మీరు వస్తారు. చూడండి, మీకైతే ఇక్కడికి వస్తే చాలా అంటే చాలా అద్భుతం అవుతుంది. మీరైతే ఫస్ట్ వస్తున్నప్పుడు ఇట్లా శివుడు కనబడతాడు. ఎదురుగానే కనబడతారు. ఈ శివుడు తర్వాత అక్కడ ఆ శివుడు కనబడతాడు. ఆ శివుడు వెనకాల నేను కింద ఇక్కడ పెద్ద శివుడు అంటే ఆ శివుడు మొత్తం కాశీలో శివుడు లెక్క ఉంటాడు. మీరు వెనక వస్తే కాశీలో శివుడు కన్నా అట్లా కాదు. కాశీలో శివుడు ఎట్లనో ఇక్కడ కూడా ఈ శివుడు అట్లనే. మీరు ఏం ఇంత కోరుకున్నా కానీ ఇక్కడ అయితే తీరుతుంది. చూడండి, ఇక్కడైతే మీరు రాగానే రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఒక దేవుడు, ఇక్కడైతే శివుడు ఉంటాడు.